మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క కృపా కనికరము సమాధానము మనకందరికి సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. మంచి అవకాశాన్ని దేవుని సన్నిధిలోనికి వచ్చేటకు, దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇట్టి వాక్యము మనకు చాలా సమీపముగా ఉన్నది. ఆ సమృద్ధి అయినటువంటి వాక్య సమాచారము మనకు ఎంతగానో ఉన్నది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. 33వ కీర్తనను మనము ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి ఈ యొక్క జీవ వాక్కులను మనము ధ్యానం చేస్తున్నాము. 33వ కీర్తన 11వ వచనమును ధ్యానం చేద్దాము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుని యొక్క ప్రణాళికలు, సంకల్పములు, ఆలోచనలు అవి నిలిచేటటువంటివి లేదా తరతరములు ఉండేటటువంటివి. అవి ఆయనను ప్రేమించువారు అది గుర్తిస్తారు. ఆయనను ప్రేమించు వారికి ఆయన తన యొక్క సంకల్పములు, తన యొక్క కార్యములను ఆయన తెలియచేయువాడు. ఆయన ఏదైతే ప్రణాళిక రచిస్తాడో అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేటటువంటి ప్రణాళిక. చూడండి, రోమపత్రికలో 8వ అధ్యాయములో ఆయన యొక్క ప్రణాళికలను మనము పరిశీలిస్తే రోమపత్రిక 8వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుని యొక్క సంకల్పము తన 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 తాను ఎంచుకున్నటువంటి ప్రజల జీవితములలో అన్ని సమకూడి జరగాలి. అది తన యొక్క ప్రణాళిక, తన యొక్క ఆలోచన, తన యొక్క సంకల్పము. ఇంకా దాని యొక్క వివరణ మనము చూస్తే 29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారమౌటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరి నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరిచెను. దేవుని యొక్క ఒక ప్రణాళిక ఇక్కడ మనం చూస్తాము. ఏం ప్రణాళిక అంటే మనం అందరము తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు సారూప్యము పొందు వరకు ఒక ప్రణాళిక రచించాడు. ఈ ప్రణాళికలో కొన్ని మెట్లు మనకు కనపడతాయి, క్రమము అయినటువంటి మెట్లు. నా జీవితంలో, నీ జీవితంలో దేవుని యొక్క ఈ ప్రణాళిక, ఈ ఆలోచన ఎంత మేరకు అది ఆలోచన ఉంది, దేవునికి ఉంది ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికనే అది. ఆ గురి ఏంటంటే, మన పట్ల దేవునికి గురి ఏంటంటే మనమందరం క్రీస్తు రూపంలోనికి మార్చబడుట. దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 30వ వచనంలో ఎవరిని ముందుగా నిర్ణయించను.
ఫస్ట్ 29వ వచనంలో చివరి మాట, వారిని ముందుగా నిర్ణయించను. ముందుగా అంటే భూమికి పునాదులు వేయబడక మునుపే. అది ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయములో మనం చూస్తాం. భూమికి పునాదులు వేయబడకే బడక మునుపే, అనగా మనం పుట్టక మునుపే, మన తల్లుల గర్భములలో మనము రాక మునుపే మనల్ని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు, నిర్ణయించి ఉన్నాడు. అది మనకు తెలియదు. రెండవది, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఇది మనకు తెలుసు. మనమందరం కూడా పిలువబడినటువంటి వారమే కదా. దేవుడు ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచాడు అంటే ఆయన ముందుగానే నిర్ణయించాడు. దేవుడు నన్ను ఇప్పుడు పిలిచాడు. ఎట్లా? క్రీస్తు రక్తము నందు విశ్వాసముంచుట ద్వారా మనము పాపము నుంచి విడుదల పొంది రక్షణ పొందినటువంటి వారముగా, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనము ఉచితముగా క్రీస్తు నీతి మనకు ఆపాదించబడింది. నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మహిమపరచుట ఇంకా జరగలేదు మనకు. మహిమపరచుట అంటే మనం చనిపోయిన తరువాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము తిరిగి లేచే ఆ సమయాన్ని మహిమపరచుట, మహిమపరచబడుట. ఇది ఒక నిత్య దేవుని యొక్క ప్రణాళిక. ఇది మన జీవితంలో జరుగుతుంది. ఇంకా ఈ యొక్క ప్రణాళిక, ఈ సంకల్పము నిలిచి ఉన్నది. ఇంకా నిలిచి ఉన్నది. దేవుడు ప్రతి దినము తన చేతులు చాచే ఉంచి ఉన్నాడు. దేవుని ప్రణాళిక నిత్య ప్రణాళిక, సువార్త ఇంకా ప్రకటించబడుతూనే ఉన్నది. ఇది తరములు ఉండును. ఎంతవరకు ఉండును? మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వాక్యము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త సకల జనములకు లోకమంతటా ప్రకటించబడుతున్నది. ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక నిలిచి ఉన్నది, తరతరములు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కాలం రాబోతున్నది, ఒక కాలము సువార్త ఉండదు. కానీ ఇప్పటికైతే తరతరములు, ఎన్నో తరముల నుంచి ఆయన యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళికలో సువార్త ప్రతి ఒక్కరికి అందాలి, లోకమందంతటా ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాఠం ఏంటంటే, ఈ వాక్యాలను, ఈ దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని గుర్తించినటువంటి వారు అనేక మంది వాళ్ళు సువార్తను ప్రకటించుచున్నారు. వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, బాప్తిస్మం ఇవ్వండి, శిష్యులనుగా చేయండి. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నిత్య సంకల్పము, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఆలోచనలు ఇంకా తరతరములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆదికాండములో 3వ అధ్యాయములో తన యొక్క నిత్య ప్రణాళిక ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క, చూడండి 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసినదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదువని చెప్పెను. స్త్రీ సంతానము తల మీద కొట్టును. అపవాది తల మీద కొట్టేటటువంటి
ఆ నిత్య ప్రణాళిక, ఆ ఆలోచన, అది ఎంత పెద్ద ఆలోచనను దేవుని యొక్క నిత్య ప్రణాళికలో రక్షణ కార్యము. అందుకని యేసుక్రీస్తు అపవాదిని జయించి ఉన్నాడు. అపవాది పెట్టేటటువంటి మరణ భయమును, మరణముతో ఆ మరణపు ముళ్ళును విరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క ఆలోచన. మనం జీవిస్తున్న సమయానికి, మాట్లాడుతున్న సమయానికి అపవాది ద్వారా ఎవరైనా శోధింపబడుతూ ఉంటే, అపవాది యొక్క తంత్రములు ఇంకా ఉన్నాయి, నిలిచే ఉన్నాయి. అపవాది ఇంకా భూమి మీద నుండి తీసివేయబడలేదు. కానీ ఇక్కడ ఒక ఆయుధము దేవుడు మనకు దయచేస్తున్నాడు. అదేంటంటే యేసుక్రీస్తు అపవాదిని జయించాడు మరియు ఒక వాగ్దానమునిస్తున్నాడు. 16వ అధ్యాయము రోమాపత్రిక 20వ వచనము. 20వ వచనము. రోమపత్రిక 16వ అధ్యాయము 20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. శీఘ్రముగాని తొక్కించును. ఒక మంచి వాగ్దానము. ఈ వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. ఎవరైనా అపవాది ద్వారా నేను శోధింపబడుతున్నాను, అపవాది తంత్రములు రకరకములు మనం వింటూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము. అది అనుభవించే వారికే తెలుస్తుంది, అపవాది శోధనలు, తంత్రములు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నా వైపు తిరుగు, నన్ను చూడు, నేను నీ కాళ్ళ క్రింద అపవాదిని చితక త్రొక్కిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇదే యేసుక్రీస్తు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము చివరి వచనములో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. 4వ అధ్యాయంలో మత్తయి సువార్తలో అపవాది ద్వారా శోధింపబడ్డాడు యేసుక్రీస్తు. అపవాది ద్వారా శోధింపబడినప్పుడు శ్రమను, అంటే అపవాది ఎట్లా శోధించాడంటే, ఎందుకు శ్రమ పడతావు, ఎందుకు ఉపవాసం ఉంటావు, ఎందుకు ఇంత ఆకలి కొని ఉండాలి, ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, ఎందుకు అంత శ్రమ పడతావు, నీకేం కావాలి, రాజ్యాలు కావాలన్నా ఆ మహిమ నేను ఇస్తాను నీకు, నాకు మొక్కు, ఎందుకు అంత శ్రమ పడతావు అంటే శ్రమ తీసుకున్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎట్లా సహాయం చేస్తాడు? యేసుక్రీస్తు ఎట్లా సహాయం చేస్తాడు అంటే, శ్రమను మనము ఇష్టపడుటకు. నాకు శ్రమయే మేలు. ఆ 11వ అధ్యాయములో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మోషే గారు ఐగుప్తు ధనము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుటయే మేలు అని ఆయన 35వ చూడండి 11వ అధ్యాయం 24వ వచనము హెబ్రీ పత్రిక, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. అపవాదిని జయించుటలో, అపవాది శోధనలను జయించుటలో ఉన్న గూఢమైన సూత్రము, ఆయుధము ఏంటంటే శ్రమను తీసుకొనుటయే అపవాది మీద జయము పొందుట. శ్రమను, నీకు సుఖం కావాలన్నా శ్రమ కావాలన్నా ఐగుప్తులో ఉంటావా? దేవుని ప్రజలతో 40 సంవత్సరాలు నడుస్తావా? ఐగుప్తులో ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ దేవుని ప్రజలు, దేవుని ప్రణాళిక ఉన్నది కదా, దేవుని సంకల్పం ఇక్కడ ఉన్నది. ఈ సంకల్పంలో 40 సంవత్సరాలు నువ్వు అడవి ప్రయాణము చేయాలి. ఎంత కష్టం! అది తీసుకొనుట ద్వారా మనము అపవాది మీద జయము. ఎట్లా మన కాళ్ళ క్రింద అపవాదిని తొక్కించేటటువంటి ప్రణాళిక దేవుడు పెట్టాడంటే, యేసుక్రీస్తు మార్గాలను మనము ఎంచుకొనుట. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నది. ఏంటేంటి? శ్రమ ఆయుధమా? శ్రమ పరిష్కారమా? శ్రమ పరిష్కారమా? క్రీస్తు నిమిత్తమై శ్రమ వస్తేనే, వద్దు ప్రభు శ్రమ వద్దు అంటే, క్రీస్తు నిమిత్తం శ్రమలు వద్దు అంటున్నావంటే నాకు ఆయుధము వద్దు అన్నట్టు. నాకు ఆయుధం వద్దు, ఆ అపవాది మీద నేనేమి పోరాటం చెయ్యను అన్నట్టు. ఇక్కడ శ్రమలు మనం కోరుకోము, శ్రమలు ఎవరు కూడా కోరుకోము. కానీ క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు గుర్తించండి, ఆహా ఇది నాకు ఆయుధం దొరికింది, నాకు ఇదే కావాలి. క్రీస్తు నిమిత్తము నింద వచ్చిందా? నువ్వు సరైన మార్గం నడుస్తున్నప్పుడు, సత్యాన్ని పట్టుకొని నడుస్తున్నప్పుడు, క్రీస్తు లాగా నేను జీవించాలని అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో, దాన్ని బట్టి నింద, విమర్శలు, పగ వస్తాయి కదండి. వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి, అది ఆయుధం. దాన్ని రిటాలియేట్ చేయకండి. నన్నెందుకు అన్నావు, నన్నెందుకు ఇట్లా అన్నావు, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? క్రీస్తు నిమిత్తం వచ్చినప్పుడు కీప్ క్వైట్. ఎందుకంటే అది ఒక ఆయుధము. ఆయుధాన్ని వదులుకోకూడదు మనం. ఆయుధాన్ని మనము వదులుకొనకుండా, అది అపవాదిని జయించేటటువంటి కార్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క సంకల్పము ఇంకా చూడండి. దేవుని యొక్క సంకల్పము 3వ వచనంలో, కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించను అని 7వ దినమును గురించి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు. ఇదిగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పినాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని
వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగ చేసినడలా ఆ తరువాత మరొక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని జగత్తుకు పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ 7వ దినమున సంపూర్ణములై ఉన్నవి. ఆయన ఒక సంకల్పం ఏంటంటే, ఒక పెద్ద ప్రణాళిక, సంకల్పము, ఆలోచన. నేను నా ప్రజలకు విశ్రాంతిని కలుగచేయాలి. అంటే విశ్రాంతి అంటే మన భాషలో నిత్యత్వమునివ్వాలి. ఆ నిత్యత్వం ఇచ్చేటటువంటి ప్రణాళిక ఇంకను నిలిచి ఉన్నది. ఇంకను నిలిచి ఉన్నది. ఆ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే ఇశ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి వాగ్దానం విషయంలో, ఆ విశ్రాంతి విషయంలో చాలా మంది అవిధేయత చేత అరణ్యములో రాలిపోయిరి. వింటున్నటువంటి మనకు ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నది. ఆ సువార్త ఇంకా ప్రకటించబడుచున్నది. ఎంత మంచి దేవుడు మనకు ఉన్నాడు. ఎంత దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దీర్ఘశాంతము. మనము సువార్త విని రక్షణ పొందుటకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. తరతరములు ప్రతి తరమునకు, ప్రతి తరము వారు తన యొక్క సహనమును, దీర్ఘశాంతమును, తన ప్రేమను, తను ఉచితంగా అనుగ్రహించే రక్షణను వారు పొందుకోవాలని ఆయన ప్రణాళిక రచించి ఉన్నాడు. 11వ అధ్యాయంలోనే, రోమా పత్రికలోనే ఆ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎట్లుందంటే, మొట్టమొదటగా ఇశ్రాయేలులను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలులలో కొందరు అవిధేయత వలన ఆ ఒలీవ చెట్టు యొక్క కొమ్మలను నరికి, అడవిలో ఉన్నటువంటి ఒలీవ చెట్టు కొమ్మలు అంటే అడవిలో ఉన్నటువంటి ఒలివ చెట్టు కొమ్మలను మనల్ని తీసుకొని వచ్చి ఈ ఒరిజినల్ ఒలివ చెట్టుకు అంటు కట్టాడు. అంటు కట్టిన తర్వాత అంటున్నాడు 11వ అధ్యాయంలో రోమాపత్రికలో, ఈ మొదట తెంపివేయబడినటువంటి ఒలివ చెట్లు ఎప్పుడైతే ప్రభు వైపుకు తిరుగునో, వారు మరలా వచ్చి ఈ ఒలివ చెట్టుకు అంటు కట్టబడతారు. ఇది అప్పుడు సంపూర్ణమవుతుంది. దేవుడు ఇశ్రాయేలులకు, అన్యులకు మధ్య ఉన్న గోడను యేసుక్రీస్తు శిలువ మీద పడగొట్టాడు. మన ఉభయులను ఆయన ఏకము చేయుట ఆయన నిత్య ప్రణాళిక. ఉభయులను, ఇద్దరిని, 2 గుంపుల వారిని ఏకము చేయుట దేవుని యొక్క నిత్య ప్రణాళిక. అది ఇంకా నిలిచి ఉన్నది. ఆయన ప్రణాళికలు చూడండి. ఆయన ప్రణాళికలు మారవు. ఆయన ప్రణాళికలు ఆగిపోవు. ఆయన యొక్క సంకల్పాలు తరతరములు నిలిచి ఉన్నవి. దేవునికి స్తోత్రం. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము,
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన, సంకల్పము ఏంటి? రక్షణ సంకల్పం. రక్షణ సంకల్పం, రక్షణ ప్రణాళిక, రక్షణ గురించినటువంటి ఆలోచన తరతరములు ఉన్నది. అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతం, కొన్ని వేల సంవత్సరాల దీర్ఘశాంతము, వేల సంవత్సరముల వరకు ఆయన సంకల్పములో అనేకులను, సేవకులను పంపించుట, ప్రతి ఒక్కరు కూడా సువార్త వినాలన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఇంకను నిలిచి ఉన్నది. మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి ప్రణాళికలో మనం పాలిభాగస్తులుగా అవుట మనమెంతో ధన్యులము. దేవుని యొక్క ప్రణాళిక, మారు మనసు పొందేటటువంటి ప్రణాళిక, రక్షణ పొందినటువంటి ప్రణాళిక, ఆయన ఆలోచన మంచి ఆలోచన కదండి, మంచి ఆలోచన. మనకు మేలు కలుగుటకై దేవుడిస్తున్నటువంటి ఆలోచన, అన్ని సమకూడి జరుగుటకై దేవుడు రచించినటువంటి ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేరిందా? కోరుకుందాము ప్రభా, మనము క్లెయిమ్ చేద్దాము. నువ్వే కదా వాగ్దానం చేసింది, నీదే కదా ఇది ఆలోచన, నీదే కదా సంకల్పము, నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, పిలిచావు, నీతిమంతునిగా చేశావు, నీకు ఆత్మ ముద్ర ద్వారా పరిశుద్ధపరుస్తున్నావు, మహిమపరుస్తావు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి తిమోతికి వ్రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క ప్రణాళికలో, ఆలోచనలో మనము ఎంత మేరకు వచ్చి ఉన్నాము, పిలువబడ్డాము, క్రీస్తును అంగీకరించాము, క్రీస్తులో జీవిస్తున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాము, ఇవన్నీ నాలో జరుగుతున్నాయా మనము పరీక్ష చేసుకునే సమయం. సత్యమును గూర్చిన అనగా ఆ సత్యము అన్న పదము దగ్గర యేసు క్రీస్తు. ఎందుకంటే ఆయననే అన్నాడు కదా, నేనే సత్యమును. యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము. ఈ అనుభవ అన్న పదం తీసేస్తే ఏముంటది? జ్ఞానం. యేసుక్రీస్తు గూర్చినటువంటి జ్ఞానము ఉందా? ఉంది సార్, సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా ఉంది. జ్ఞానము, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు కూడా చాలా ఉంది. వాళ్ళకి యేసుక్రీస్తును గూర్చి బాగా 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 తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుభవ జ్ఞానం. అంటే ఆ యేసుక్రీస్తుని నువ్వు రుచి చూసావా? అది యేసుక్రీస్తు చాలా పరిశుద్ధుడు, అది రుచి నాకు తెలుసా? యేసుక్రీస్తు సత్యము, సత్యవంతుడు, అది నాకు తెలుసు. అనుభవము నాకు ఉందా? ఆ అనుభవం, యేసుక్రీస్తు సత్యము కాబట్టి నేను సత్యంలో జీవించాలి, యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి నేను కూడా నీతిగా జీవించాలి, యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి అన్న అనుభవము, అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు ఇచ్చయించి ఉన్నాడు, ఇష్ట
ఇష్టపడుతున్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పము ఇదే. మనమందరము కూడా క్రీస్తును గూర్చినటువంటి విషయంలో అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే అట్టి కార్యమును మనలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, నీవు మా పట్ల చేసినటువంటి నీ ఆలోచనలు, సంకల్పములు ఎంతో దొడ్డవి, దీర్ఘకాలముగా ఉన్నటువంటివి, తరతరములు ఉన్నటువంటివి. ఆ సంకల్పములు మా మంచి కొరకు, మాలో అన్ని సమకూడి జరుగునట్లు, మేము సంపూర్ణంగా రక్షించబడినట్లు ప్రభా, నీవు చేసినటువంటి ఆ వాగ్దానాలను బట్టి తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాము. ఈ మాటల ప్రకారము మా జీవితాలను మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడైయుండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.